ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 12వ నెల మరి 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, లోకస్వార్త 2వ అధ్యాయము 27వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. మరి ఆ దేవాది దేవుని సందు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పశువుల శాలలో పొరండబెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి శుద్ధి దినముల కొరకు మరి ముగించిన తర్వాత మరి దేవాలయంలోనికి మరి బాలుడైనటువంటి శిశువైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి దేవాలయానికి తీసుకుని వచ్చారని లేఖనాల ద్వారా మనకు చూస్తూ ఉంటున్నాం. నిజమే, దేవాలయానికి తప్పనిసరిగా రావాలి, దేవాలయంలో తప్పనిసరిగా హాజరవ్వాలి, దేవాలయంలో తప్పనిసరిగా కూడుకోవాలి. చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వచ్చినట్లుగా మరి ఈ దినం రోజున ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలోకి వెళ్ళటం, మందిరంలోకి వెళ్ళటం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని మందిరములో యేసే ఉన్నాడు. ఆనాడైతే బాలుడైన శిశువుని మరి తీసుకుని వచ్చారు. కానీ ఈనాడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి మనతో ఉండి మనం ఎంతగానో మరి ఆయన వాక్యం ద్వారా బలపరచడానికి, ఆయన గొప్ప కార్యాలు జరిగించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి మనం దేవాలయంలోకి రావాలి. ఈరోజు జరిగే ఆరాధన అంతట్లో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆదివారం ఆరాధన రండి. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని తెలుసుకోకపోతే దేవాలయం రండి. ఆయన బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, మనందరితో కూడా మాట్లాడి మన జీవితాల్ని మార్చే దేవుడు, ఆ దేవాది దేవుడు, మహోన్నతుని దేవుని సందో ప్రతి నిత్యము కూడా లేకపోతే ఈరోజు మనందరం కూడా ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినాయన. భారతదేశం మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు, అధికారులు మంచి అంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటికి కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభావ రక్షించుకొని చెడు వ్యచాల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి అయినా వారి రాకపోకలు మీరు తోడుగుండండి నాయన. ఇదిగో తను చదువుకునే బిడ్డలకు నన్ను మంచి ఆరోగ్యాలతో నింపండి నాయన. ఇదిగో స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు నీ కృపలు భద్రపరచండి, చక్కటి ఆరోగ్యాలతో నింపండి. చక్కగా చదువుకుని ప్రయోజకులకు కృప దయచేయండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆనందం నింపండి దేవా తండ్రి. ఇదిగో నన్ను ప్రభావ మా దేశ పాడి పడినంతోడు మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు. హాస్పిటల్ రూల్ స్వస్థపరిచిన జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి తండ్రి. ప్రవాహికి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతా కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తుంది ప్రభా. తండ్రి డిసెంబర్ నెలలో జరిగే క్రిస్మస్ ఆరాధనలు ప్రభా ఆశీర్వాదం జరిగించుకోండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయని ప్రార్థించమనికి స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభా. దేవా మీరుతో నడిపించండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.